వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ కూటమి పెద్దల్ని అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని కూడా ఘాటుగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. అంటే 6 నెలల పరిపాలనా కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి సాధించింది ఏంటి? 6 నెలలు మేము ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కోర్టుకు సైతం వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది ఏంటి? అంటే అధికారం పోయినా అహంకారం తగ్గలేదు వాళ్ళకి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజమెంత? అలాగే తోలు తీస్తా, ఇకపై ఊరుకునేది లేదు, తోకలు కత్తిరిస్తాం అని చెప్పి చేసినటువంటి హెచ్చరికలు దేనికి సంకేతం? అధికారంలో ఉన్నారు, చర్యలు తీసుకోవడం మానేసి హెచ్చరికలకే పరిమితం అవుతున్నారా అన్నటువంటి పాయింట్ కూడా మనం కాస్త ఈ చర్చలో తీసుకోవాలి. ముఖ్యంగా ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధికారంలో ఉన్నా లేకపోయినా వ్యవస్థలన్నీ సరే మన చేతుల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఇప్పటికీ కూడా ఉన్నారు, దానికి అలవాటు పడిపోయి ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎంపీడీఓ జవహర్ బాబు గారి మీద జరిగినటువంటి దాడి, అంటే ఆయన వాళ్ళ ఇల్లు అడిగింది ఏంటి? ఎంపీపీ గారు రూమ్ తాళం వేసింది, ఆ రూమ్ తాళాలు ఇస్తే మేము లోపలికి వెళ్ళాలి. ఎంపీపీ గారు ఉంటే తప్ప మేము తాళాలు ఇవ్వమని చెప్పి ఎంపీడీఓ చెప్పడంతో ఇంకా వాళ్ళకి ఆగ్రహం వచ్చి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అన్నీ కూడా తీసి ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేయడం. ముందు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తే అయిపోతుంది కదా, అది చేయకుండా ఇంకా వాళ్ళకి అహంకారం తగ్గలేదు, 11 సీట్లు వచ్చినా కూడా నాయకులకు బుద్ధి రాలేదు, ఇలాంటి మాటలు హెచ్చరికలకి పరిమితం చేయడం అనేది కాస్త సమంజసం కాదేమో కూటమి ప్రభుత్వానికి అనేది ఒక పాయింట్. అయితే మాకు అధికారం పోతే పోయింది, 39 నుంచి 40% సీట్లు మాకున్నాయి, మాకు ఉండాల్సిన బలం మాకుంది, సో మేము ఏం చేసినా పడుండాల్సిందే అనేటువంటి ఒక ధోరణి వైసీపీ వాళ్ళు తీసుకెళ్తుంటే మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి 11 కూడా ముందు రావు. ఇప్పటికే పోగొట్టుకున్నటువంటి పరువుని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, ఎందుకంటే నిన్న విద్యుత్ బిల్లు బాగా పెరుగుతున్నాయి, ఛార్జీలు మోత మోగుతోంది అంటూ ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు. కాబట్టి మరి దాంట్లో తప్పులు ఎవరు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత విషయం. ముందైతే ఒక ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలి అన్నటువంటి ఒక పద్ధతికి అలవాటు పడుతున్నారు కాబట్టి స్వాగతించాలి, తప్పులేదు. కానీ ఇలాంటి పనులు కూడా మేము చేస్తాం, దాడులు చేస్తాం, అవసరం అయితే మా ఇష్టం వచ్చింది చేస్తాం, మీరేం వాళ్ళ భాషలో అనలేంగానమాట అంటే మాత్రం ముందు ప్రజలే ఇంకా గట్టిగా సమాధానం చెప్తారు. సో మొత్తానికి అధికారుల మీద దాడి చేసినటువంటి దాని మీద ఈరోజు మన చర్చ. మనతోటి దీని మీద వారి అభిప్రాయాలు తెలియజేయడానికి అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నేత చీలి విజయ్ గారు, అలాగే కమలారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అనలిస్ట్ మస్తాన్ రావు గారు. సో వాళ్ళిద్దరు తర్వాత జాయిన్ అవుతారు మెల్లగా. ముందుగా మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు కాబట్టి మస్తాన్ రావు గారితో దీన్ని స్టార్ట్ చేద్దాం. ఎస్ మస్తాన్ రావు గారు, అంటే దీన్ని ఇప్పుడు ఏమనాలి? కూటమి పాలన మొత్తం గాడి తప్పింది అనాలా, లేదు అంటే ప్రతిపక్షం విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు చేస్తోంది అనాలా? అబ్బాయి చేస్తున్నాడు అంటే మీరు ఇప్పుడు మనం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. ప్యానల్ లో జాయిన్ అవుతున్న వాడికి కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మీద పట్టు దొరకట్లేదని చెప్పేసి తొలగించి వినపడతా ఉంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎటువంటి భయాందోళనలు ఉన్నాయనేది ఈ సంఘటన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని బహిరంగంగా, అంటే కూటమి ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు వస్తాయి అని భావించినప్పటికీ కూడా ఆయన తనకు అందిన సమాచారాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఆ విధంగా పిఠాపురంలో అది అధికారులందరూ కూడా ఈ విధంగా ఇంకా వైసీపీ ఉందనుకునే విధంగా వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు. అది తప్పు, చట్టబద్ధంగా పనిచేయండి, మీరు ఇప్పటికైనా న్యాయబద్ధంగా పనిచేయండి, మీ విధి నిర్వహణ రాజ్యాంగం ప్రకారం ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే విధి నిర్వహణ చేయాలో అది చేయండి అంటున్నా, అయినా కూడా చేయలేకపోతున్నారు అనేది ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇంకోటి కూడా చూడాలి, ఇక్కడ వైసీపీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అధికారుల మీద పట్టుని ఇంకా ఎక్కడిక్కడ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా గాలివీడు సంబంధించి చూస్తే, ఇవి ఒక మండల పరిషత్ అధ్యక్షులుగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎంపీగా పనిచేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ భర్త కానీ
వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా ఇట్లా వాళ్ళ కుమారుడు కానీ ఇలా పనిచేస్తున్న పరిస్థితికి అందరూ అలవాటు పడిపోయారు. ఆ అలవాటు పడిన నేపథ్యంలో అయితే కూడా ఇక్కడ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో అది ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జిల్లా కాబట్టి అది ఇంకొద్దిగా ఎక్కువగా కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటారు. అగ్రెసివ్ గా అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు అధికారులు కానీ ఎవరైనా. మనం చూస్తా ఉన్నాం అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి కూడా మనం చూస్తా ఉంటే మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంటుంది అక్కడ. సో అదే నేపథ్యంలో ఎంపీడీ వేరంటే ప్రభుత్వం మారింది కాబట్టి సార్ మారింది, ఇంతకు ముందులాగా మేము ఇప్పుడు తాళాలు ఇచ్చి మీరు వచ్చి ఇక్కడ కూర్చొని మా అందరికి ఆదేశాలు ఇస్తే కుదిరే పరిస్థితి లేదు సార్, నేను చెప్తున్నాను సార్ మీకు అని చెప్పేసి అతను చెప్పారు. అయితే వీళ్ళు అధికారంలో లేము అనే విషయాన్ని మర్చిపోయి యథేచ్ఛగా అక్కడ 20 మంది కలిసి అతన్ని కొట్టడం, అతన్ని దూషించడం, లేకపోతే కింద పడేసి కొట్టడం, పిడిగుద్దులు కొట్టడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. చాలా దారుణమైన విషయం అనమాట. అంటే కేవలం అతను అర్హత లేదు, వాళ్ళ మదర్కి అర్హత ఉంది, అతనికి రాజ్యాంగ పరంగా కానీ ఇంకా వేరే పరంగా కానీ ఎటువంటి సంబంధం లేదు జవహర్ బాబు అనే వ్యక్తికి. మరి అతను వచ్చి ఒక విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓని ఆ విధంగా కొట్టడం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోతుంది, ఇంకా అధికారుల మీద వాళ్ళు ఎలా జులుం ప్రదర్శిస్తున్నారనే దానికి ఈ ఒక ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీని నుంచి ఏంటంటే నేర్చుకోవాల్సింది, ఇప్పుడు యాక్చువల్ గా 13 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, ఆ సుదర్శన్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అదంతా బానే ఉంది. అయితే అంటే ఇది మస్తాన్ రావు గారు, ఇది కేవలం ఈ సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇదే విషయాన్ని కమలారెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వినిపిస్తోంది, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వినిపిస్తోంది, కొంచెం సైలెంట్ గా ఉండమని చెప్తారా పక్కన ఉన్న వాళ్ళని. ఎంపీడీఓకి ఒక ఎంపీడీఓ కానీ కింది స్థాయి ఉద్యోగం భరోసా కల్పించాల్సింది ఎవరు? జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు ఉంటారు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం మారింది కాబట్టి మనము సక్రమంగా విధి నిర్వహణ చేద్దాము, మన మీద ఎటువంటి ఒత్తిడి లేవు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయినా కూడా వాళ్ళలో ఆ ధైర్యం కానీ అది రావట్లేదు. అందుకనే పాపం ఆయన ఈ రోజు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇక అక్కడికి పవన్ కళ్యాణ్ గారు మస్తాన్ రావు గారు ఒక్క సెకండ్ గారికి సంబంధించి మస్తాన్ రావు గారు ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి, ఒక్క సెకండ్.